ఇటువంటి వాటర్ ఫాల్స్ ఇటువంటి డీప్ ఫారెస్ట్లోనే ఉంటాయండి. నిజంగా ఎంత పెద్ద ఫారెస్ట్ చుట్టూలోనే మధ్యలో చిన్న దారిలాగా వెళ్తుంది పైనుంచి చూస్తుంటే. ఈజీ అండి ఇక్కడ రావడం. కరెక్ట్గా మన కార్వార్ నేవల్ బేస్ ఉంది కదా, అక్కడి నుంచి కొద్దిగా లోపలికి 4 కిలోమీటర్లు రావాలి. రోడ్ పక్కనే ఉన్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూసి ఒక్కసారిగా వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నాను అనిపించింది. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళా. ఇక్కడ బోనస్ ఏంటంటే ఇక్కడ డీకమిషన్ అయిన వార్షిప్ కూడా ఉంది. కార్వార్లో ఉన్న మరో స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్ రాక్ గార్డెన్. రాక్ గార్డెన్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గార్డెన్ అనేది కేవలం పచ్చని చెట్లతో ఉండే పార్క్ కాదు, సహజమైన రాక్ కోస్టల్ లైన్ నేపథ్యంగా ఉపయోగించుకొని సముద్రాన్ని చూస్తూ శిల్పాలను ఆస్వాదించేలా ప్రదేశాన్ని రూపొందించారు. హాయ్ ఫ్రెండ్స్, హొన్నావర్ గోకర్ణ ట్రిప్ ఫినిష్ చేసుకుని కర్ణాటక గోవా బోర్డర్లో ఉన్న కార్వార్కి అయితే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా కార్వార్ మీద వీడియో చేద్దామని కానీ అసలు ఇంతకు ముందు కూడా ఎలాంటి రీసెర్చ్ చేయలేదు కార్వార్ గురించి. బట్ వెళ్తున్న దారిలోనే ఈ టన్నల్ దాటిన వెంటనే కనిపించింది రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్. బయట నుంచే బీచ్ చాలా బాగుందనిపించి లోపలికి వెళ్ళా. నిజంగానే అసలు క్రౌడ్ లేకుండా చాలా క్లీన్గా ఉన్న ఈ బీచ్ని చూడగానే ఒకసారి కార్వార్ గురించి రీసెర్చ్ చేశా. కొన్ని టూరిస్ట్ లొకేషన్స్ కనిపించాయి. ఇక ఒకటి కవర్ చేద్దామని మొదలుపెట్టా. రవీంద్రనాథ్ ఠాగూర్ 1882లో కార్వార్ను సందర్శించారు. కార్వార్ సముద్ర తీరం ప్రకృతి ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన మెమోరీలో కార్వార్ ప్రకృతి సౌందర్యాన్ని ప్రస్తావించాడు. అందుకే ఈ రోజు కార్వార్లో ఈ ప్రసిద్ధ బీచ్ను రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ అని పిలుస్తారు. బీచ్ నుండి 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళగానే రోడ్ పక్కనే ఉన్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూసి ఒక్కసారిగా వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నాను అనిపించింది. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళా. ఇక్కడ బోనస్ ఏంటంటే ఇక్కడ డీకమిషన్ అయిన వార్షిప్ కూడా ఉంది. ₹50 టికెట్ అంతే, ఎంట్రీ టికెట్. రెండింటిని చూడడానికి ట్రై చేద్దాం. లోపల ఏమైనా వీడియోగ్రఫీ ఎలా ఉందో లేదో. సేమ్ అండి, సేమ్ ఎయిర్ క్రాఫ్ట్. మన వైజాగ్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కూడా సేమ్ ఇలాంటిదే, యాస్టీస్ ఇలాగే ఉంటుంది. ఇదిగో మీరు చూస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ టర్పోలివ్ TU-142 వార్ప్లేన్ మ్యూజియం. ఇది ఇండియన్ నేవీలో సుమారు 29 సంవత్సరాలు లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రికగ్నైజెన్స్ మరియు ఎయిర్బోర్న్ యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ కోసం పనిచేసిన భారీ నేవల్ ఎయిర్ క్రాఫ్ట్. 1988లో ఇండియన్ నేవీలోకి వచ్చింది. 2017లో సేవల నుంచి తొలగించబడింది. దాని సర్వీస్ సమయంలో సుమారు 30,000 గంటల యాక్సిడెంట్ ఫ్రీ ఫ్లయింగ్ అవర్స్ను నమోదు చేసింది. దీని అసలు పని వేల కిలోమీటర్ల సముద్రాన్ని గమనించడం, షిప్స్ను గుర్తించడం, సబ్మెరీన్స్ను వెతకడం, నేవల్ ఫోర్సెస్కు ఇన్ఫర్మేషన్ అందించడం. అందుకే దీన్ని ఒక రకంగా ఆకాశంలో ఎగిరే సముద్ర కాపలాదారి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పక్కనే ఉన్న వార్షిప్ అయినటువంటి INS చాపల్ లోపల ఎలా ఉందో చూద్దాం. మ్యూజియంగా మార్చిన తరువాత విజిటర్స్కు నౌకలోని కొన్ని ప్రాంతాలను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. కెప్టెన్స్ క్యాబిన్, కంట్రోల్ ఏరియాస్, ఇంజిన్ రూమ్, క్రూ ఏరియాస్, డెక్, గన్, మిజైల్ లాంచర్స్ వంటి భాగాలు ఈ నౌక ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. INS చాపల్కు K-94 అనే కోడ్ నెంబర్ ఉండేది. ఇది రష్యన్ తయారీకి చెందిన OSU Class 2 మిజైల్ బోట్. ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ దీని వేగం, మిసైల్ క్యాపబిలిటీ కారణంగా ఇది ఇండియన్ నేవీలో ఒక ముఖ్యమైన యుద్ధ నౌకగా పనిచేసింది. INS చాపల్ పేరు భారత నౌకాదళ చరిత్రలో ముఖ్యంగా 1971 ఇండోపాక్ వార్ కారణంగా నిలిచిపోయింది. ఆపరేషన్ ట్రైడెంట్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపై దాడి చేసింది. INS చాపల్ కూడా ఈ నేవల్ స్ట్రైక్లో పాల్గొన్న మిజైల్ బోట్స్లో ఒకటి. కరాచీ ప్రాంతంలోని పాకిస్తాన్ నౌకాదళ మరియు ఇంధన మౌలిక వసతులపై జరిగిన దాడి భారత నౌకాదళానికి ఒక కీలక విజయంగా నిలిచింది. కర్ణాటక టూరిజం ప్రకారం INS చాపల్ 1976లో కమిషన్ అయ్యి 2005లో డీకమిషన్ చేయబడింది. అంటే దాదాపు 3 దశాబ్దాల పాటు భారత నౌకాదళంలో సేవలు అందించిన తరువాత ఇది మ్యూజియం షిప్గా మారింది. ఫస్ట్ టైం చూస్తున్నానండి లోపల ఎలా ఉంటుంది అన్నది. వార్షిప్ ఇదే భలే ఉంది లోపల మాత్రం. నిజంగా మొత్తం టాప్ డ్రైవర్స్, డెప్త్ చార్జెస్ అవన్నీ ఉన్నాయి ఇందులో. ఇదంతా ఒక ఎక్విప్మెంటే ఉంది లోపల. ఆ ప్లేన్ అయితే లోపల ఒక రెస్టారెంట్ లాగా ఉంది.
మరి అమ్మ ఎంత పెద్ద ఎక్విప్మెంట్ అది, బైక్ అంత పెద్ద ఎక్విప్మెంట్ గాల్లో లెగిస్తుంది. ఇది ఐఎన్ఎస్ రాజ్పుతం చూసారా, ఆ టైప్ షిప్ మాట, ఓల్డ్ది. రిటైర్ అయిపోయిన తర్వాత అలా మ్యూజియం కింద తయారు చేశారు. మన వైజాగ్లో అయితే లేదు ఇది, వార్ షిప్ అనే మ్యూజియం అయితే మన వైజాగ్లో లేదు, మన ఓన్లీ సబ్మెరీన్ ఉంది. ఇక్కడ ఏదో ఉందండి, ఇందులో ఏం పెడతారో మరి. ఓ కార్వార్కు మరో అత్యంత ముఖ్యమైన గుర్తింపు ఉంది. భారత నౌకాదళంలోని అత్యంత వ్యూహాత్మక స్థావరాల్లో ఒకటైన ఐఎన్ఎస్ కదంబ ఇక్కడే ఉంది. ఇది సాధారణ నేవల్ స్టేషన్ కాదు. ప్రాజెక్ట్ సీబర్డ్ అనే భారీ రక్షణ మౌలిక వసతులు ప్రాజెక్ట్ ద్వారా కార్వార్ను ఒక పెద్ద ప్రత్యేకమైన నేవల్ బేస్గా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ముంబై వంటి ఎగ్జిస్టింగ్ నేవల్ ఫెసిలిటీస్పై ఉన్న ఆపరేషనల్ ప్రెజర్ను తగ్గించడంతో పాటు పశ్చిమ తీరంలో నేవీకి స్ట్రాటజిక్ డెప్త్ కలిగించాలనే ఆలోచనలో కార్వార్ కీలకంగా మారింది. 2005లో ఐఎన్ఎస్ కదంబ ఆపరేషనల్ బేస్గా ప్రారంభించబడింది. కార్వార్కి దగ్గరలోనే నాగర్మడి జలపాతం అనే హిడెన్ డెస్టినేషన్ ఉంది. గోకర్ణ దాటిన తర్వాత మన గోవా బార్డర్లో కార్వార్ ఉంటుంది కదా, మనకి ఆ గోకర్ణ దాటిన తర్వాత నియర్ బై టూరిస్ట్ ప్లేస్ అని కొడితే మనకి మంచి మంచి వాటర్ ఫాల్స్ చూపిస్తాయండి. అందులో ఇదే ఫస్ట్ వాటర్ ఫాల్, నాగర్ముడి జలపాతం. బాగుంటుందండి ఇది. అందు గురించి ముందుకు వెళ్ళిపోయి 10 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వచ్చాను. కార్వార్కి వెళ్ళి కొట్టాను మాట, నియర్ బై టూరిస్ట్ ప్లేసెస్ అని. అప్పుడు ఈ వాటర్ ఫాల్ చూపించింది. ఇక్కడ బీచెస్ కూడా చాలా బాగున్నాయి కార్వార్లోనే. ఈ వాటర్ ఫాల్ అంటే చూద్దాం లోపలికి వెళ్ళి. ట్రెక్కింగ్ చాలా ఉందండి, 200 మీటర్ ఏం కాదు, ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. జాగ్రత్తగా ఒకటే రూటు, అలాగే రావాలి. ఎవరు లేరు, ఇద్దరు స్నానం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడే. సో నేను ఒక్కనే ఉన్నాను, చూద్దాం ఫుటేజ్ అలాగ వస్తుంది. ఫైనల్గా వచ్చేసామండి జలపాతానికి. ఓహో సూపర్ ఉంది. పడితే ప్యూర్గా ఉంది వాటర్. బా 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 ఏముంది చూడండి కిందన. వాటర్ఫాల్ మాత్రం నిజంగా ఇంత ఉండదని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎంత ప్యూర్గా ఉన్నాయంటే వాటర్స్, దిగి స్నానం చేయాలనిపిస్తుంది కానీ వర్షం పడేలా ఉంది. రెయిన్ కోట్ కూడా తీసుకురాదు, కింద బైక్లో వదిలేసాను. సో వెళ్ళిపోవాలి. రాయి కనిపిస్తుంది కదా కిందన, భలే ఉందండి. అక్కడ బ్లూ కలర్లో ఉంది వాటర్. కిందకి దిగితే స్నానం చేయాలనిపిస్తుంది. అసలు ఎవరో లేరు, ఒక్కరినే అయిపోయాను. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ ట్రెక్ చేసి వచ్చాను కదా. అబ్బా ఏమైనా వర్షం పడిపోతే మధ్యలో అసలు చెట్టు కూడా, అంటే పెద్ద చెట్లు కూడా లేవు దాని కింద నించోడానికి. అలా ఉంది లొకేషన్ ఇది. ఇటువంటి వాటర్ ఫాల్స్ ఇటువంటి డీప్ ఫారెస్ట్లోనే ఉంటాయండి. నిజంగా ఎంత పెద్ద ఫారెస్ట్ చుట్టూలోనే మధ్యలో చిన్న దారిలాగా వెళ్తుంది పైనుంచి చూస్తుంటే. ఈజీ అండి ఇక్కడ రావడం. కరెక్ట్గా మన కార్వార్ నేవల్ బేస్ ఉంది కదా, అక్కడి నుంచి కొద్దిగా లోపలికి 4 కిలోమీటర్లు రావాలి. అక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే డైరెక్ట్గా వచ్చేవచ్చు. అక్కడి నుంచి ట్రెక్ చేసుకొని రావాలి. గూగుల్ మ్యాప్ ఆన్లోనే పెట్టుకోండి. ఆ ట్రెక్కింగ్ రూట్ కూడా చూపిస్తుంది. ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ రూట్ చూపిస్తుంది. మొత్తం పాత ఉంటుంది, ఒక చిన్న జలధార వెళ్ళినట్టు ఉంటుంది రూటు. ఆ రూట్ నుంచి పైకి ఎక్కేస్తే మనం ఈ వాటర్ ఫాల్ రీచ్ అయిపోవచ్చు. ఇన్కేస్ గోవా వెళ్తున్నప్పుడు మధ్యలో ఏమైనా మంచి వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. దీనిపైన రాయి వెనకల సైడ్ ఉన్న వాటర్ ఫాల్ ఇదేనండి. వా ఏముంది కదా.
కార్వార్ భౌగోళికంగా చాలా ప్రత్యేకమైన ప్రాంతం. కాళీ రివర్ వెస్టర్న్ ఘాట్స్ నుంచి పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ రివర్ మౌత్ చుట్టూ ఉన్న కొండలు, దీవులు, సముద్ర తీరం కలిసి ఒక సహజమైన హార్బర్ని ఏర్పరుస్తాయి. అందుకే కార్వార్కు చారిత్రకంగా కూడా మ్యారిటైమ్ ఇంపార్టెన్స్ వచ్చింది. కార్వార్ తీరానికి సమీపంలో కురుమ్గాడ్, ఓయిస్టర్ రాక్స్, అంజిదివా వంటి దీవులు మరియు రాళ్ళ సమూహాలు ఉన్నాయి. ఈ ఐలాండ్ చైన్ వల్ల సముద్రపు అలల ప్రభావం కొంతవరకు తగ్గి హార్బర్ ప్రాంతానికి సహజ రక్షణ లభిస్తుంది. ఇదే కారణంగా కార్వార్కు నేచురల్ హార్బర్గా ప్రత్యేక ప్రాముఖ్యత కూడా వచ్చింది. కార్వార్లో ఉన్న మరో స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్ రాక్ గార్డెన్. రాక్ గార్డెన్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గార్డెన్ అనేది కేవలం పచ్చని చెట్లతో ఉండే పార్క్ కాదు, సహజమైన రాక్ కోస్టల్ లైన్ నేపథ్యంగా ఉపయోగించుకొని సముద్రాన్ని చూస్తూ శిల్పాలను ఆస్వాదించేలా ప్రదేశాన్ని రూపొందించారు. ఒకవైపు అరేబియా సముద్రపు అలలు, మరోవైపు రాళ్ల మధ్య ఏర్పాటు చేసిన స్కల్ప్చర్స్. సాయంత్ర సమయంలో ఇది చాలా అందంగా కనిపిస్తుంది. రాళ్ళన్నీ ఒక దగ్గర ఉన్నాయంటే దాన్ని వీళ్ళు గార్డెనింగ్ తయారు చేసుకున్నారు. అంటే రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అన్నమాట. ఏదైతే ఉన్నా వీళ్ళకి ఉన్న వాటిని టూరిజం పరంగా డెవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ స్కల్ప్చర్స్లో స్థానిక ప్రజల జీవన విధానం, జానపద సంస్కృతి, సాంప్రదాయ వృత్తులు మరియు కర్ణాటక కోస్టల్ లైఫ్ స్టైల్కు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. 40 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ పెడితే ఆ ముందు చిన్న మొక్క అనుకున్నాను, కానీ చాలా పెద్దది ఉందండి ఇది. లోపలికి కొంతవరకు న్యాచురల్గా ఉంటా, కొద్దిగా ఆర్టిఫిషియల్గా వీళ్ళు క్రియేట్ చేశారన్నమాట ఇవన్నీ బొమ్మలు. మన అరకులోని ట్రైబల్ మ్యూజియం ఉంటుంది సేమ్ అలాగే వీళ్ళు ఓపెన్ స్పేస్లో కన్స్ట్రక్ట్ చేశారు. మరి చాలా బాగున్నాయి. ఒకటి చూపిస్తాను చూడండి, భలే ఉంది. ఇంకా మేడం గారు ఏమో బావిలోకి చేదేస్తున్నారు. బావిలో వాటర్ బాటిల్ ఉన్నాయన్నమాట. వీళ్ళు ముర్కీ కమ్యూనిటీ. వీళ్ళు ఈ చుట్టుపక్కల ఉండే ట్రైబ్స్ అన్నమాట. ఈ కార్వార్ చుట్టుపక్కల ఉండే ట్రైబ్స్. వీళ్ళు గాడిద మీద ఏదో మూసుకొని వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఏదో వేటాడుతున్నాడు. ఏం వేటాడుతున్నారు అబ్బాయి? అమ్మాయి ఆడుతుంది. అమ్మాయి ఇది ఏదో నిల్చొని కొడుతున్నట్టు ఉంది మనకి. ఇది మన కాంతారా టైప్ అన్నమాట. ఇది ఏదో ట్రైబ్ రాసుకుని చూద్దాం. ఇది బాగానే ఉంది. ఇది యక్షంగ అంటండి, ఫోక్ ఫామ్ అంటే. యక్షంగ అంటే ఏదో ఫోక్ ఫామ్కి సంబంధించిన ఇది ఒక జానపద కళ. ఇది గోండా సముదాయ అంటండి. వీళ్ళేంటో మరి, వీళ్ళ కోసం కట్టిన ఇల్లే, మనం ఉండం కాదు. ఇక ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. ఇదేదో బ్యాచ్. ఇక్కడ నుంచి లైన్గా ఒకటే ఉన్నాయండి ట్రైబ్స్కి సంబంధించినవి. ఇది హసాలా కమ్యూనిటీ అంట. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, హసాలా కమ్యూనిటీ. వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉంది. ఇంకా ఈ కుక్క ఇల్లు కూడా సేమ్ హసాలా కమ్యూనిటీకి సంబంధించినవి. మనం ఒక్కరే ఉన్నాం కానీ వీళ్ళందరూ మనతో పాటు ఉన్నట్టు ఉంది. అంత రియల్గా తయారు చేశారు. తర్వాత కుమ్రీ మరాఠీ కమ్యూనిటీ అంటే ఇది ఆల్మోస్ట్ శిథిలావస్థకి వెళ్ళిపోయింది. ఇదొక ఇల్లు. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఇదేదో సముదాయ అని అంటే, ఏదో సముదాయ ఇది కూడా. ఏ సముదాయ ఇది సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నారు జనాలు. ఇదిగో వీళ్ళు కూడా ఉన్నాక సేమ్ అంతే. ట్రైబ్స్ అందరం ఎలా ఉంటారో ఉన్నారంతే. తర్వాత ఇక్కడ గౌలీ కమ్యూనిటీ అంట. అందరూ ఒకలాగా ఉన్నారు. ఏంటి డిఫరెన్స్? జీవన విధానం ఒకటే కదా. ఇదిగో తర్వాత ఈ ముందు ఏదో ఉందండి, ఏదో లాస్ట్ కమ్యూనిటీస్ మాట ఇవన్నీ. అమ్మో ఇదేంటిది? సివ్వి సముదాయ ఏదో రాసిన సరిగ్గా లేదు. డ్యాన్స్ చేస్తున్నారు చేట్లో. ఓకే, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నారు వీళ్ళు పట్ల విని. అమ్మో కుక్క కూడా అరుస్తుందండు. ఇదిగా వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన మాట ఇదంతా. ఇంకా ఫైనల్గా లాస్ట్ కమ్యూనిటీ ఇది. ఇల్లు బాగుంది. వీళ్ళది కునబీ సముదాయ అంట. కునుబీ సముదాయ, కునుబీ కమ్యూనిటీ ఇది. ఇదిగా కమ్యూనిటీ. ఇది రియల్ డాగ్. నాన్నగారు తిరుగుతుంది. అది ఏం లేదా పెట్టడానికే. ఇది ఏదో చేస్తున్నాడు ఇక్కడ, నాకు తెలియదు ఏం చేస్తాడు. ఇదండి అయిపోయింది. పక్కనే బీచ్ కనిపిస్తుంది కదా, బీచ్.
బీచ్ పక్కన ఇది ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది బంచిక్కుల ఏరియా కింద తయారు చేశారు. ఆల్రెడీ బంచిక్కులు అప్పుడు కనిపిస్తున్నారు. సో మంచి ప్లేసులు అండి, మంచి ప్లేసులు రావాలి కదా, టూరిజం కోసం పెట్టినవి కదా, ఏదో విధంగా ఉపయోగపడుతుందండి. ఏం చేస్తాం మరి. ఇంకా బాగుందండి రాక్ గార్డెన్, నచ్చింది నాకు. 40 రూపీస్ పడతా అంటే చాలా ఇష్టం. పెట్టేది మసలైంది చూడలేదు, ఏ ఫిషెస్ ఉన్నాయి, కలర్ ఫిషెస్. ఓహో, ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కుదిరితే ఒక కామెంట్. ఇటువంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.